ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీ పక్కన్న వారు కూడా ఒకసారి వందనాలు చెల్లించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని యొక్క సమాధానం మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉండును గాక. సమృద్ధి మీ కుటుంబంలో, మీ జీవితంలో ఉండును గాక. ఐక్యత మీ కుటుంబంలో ఉండును గాక. ఈ మెసేజ్ వింటున్న వారు కూడా మిమ్మల్ని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో వాక్య సందేశంలో వెళ్దాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 2వ వాక్యం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపి. ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవా, స్తుతులకు పాత్రుడా, మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యం అన్న దేవుడు నాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి, మీ రాకడకు సిద్ధపరచండి ప్రభా. యేసయ్యా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మమ్మల్ని చెక్కండి, బలపరచండి ప్రభా. యేసయ్యా తండ్రి, గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి, లేవనెత్తండి ప్రభా. మీ కృప చూపించమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు అంశము, దేవుడు నిన్ను నడిపిస్తాడు. God will guide you. God will guide you, but where? God will guide you, but when? నిజంగా దేవుడు మనందరినీ నడిపించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు వరకు మూల వాక్యంలో మనం ధ్యానించాము. మనందరికీ తెలిసిన వాక్యమే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు. పచ్చిక గల చోట్లకు, అలాగే శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించాలని ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగానే చూసుకుంటే కనుక పచ్చిక గల చోట్లని ఎందుకు దేవుడు నడిపించాలని కోరుకుంటున్నాడు? శాంతికరమైన జలముల యొద్దకే దేవుడు ఎందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ప్రణాళికలు ఏంటి? నిజంగానే మనం చూసుకుంటే కనుక పచ్చిక గల చోట్లకు, అలాగే శాంతికరమైన జలముల యొద్దకు దేవుడు ఎందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు అంటే, నువ్వు ఎదగాలని, బలపడాలని, సరిచేయబడాలని, అలాగే యేసు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలని, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని, అనేక మందికి నువ్వు ఫలాలు ఇచ్చేవాడిగా ఉండాలని, ఫలభరితమైన జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుడు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఏ సంఘంలో అయితే నువ్వు ఎదుగుతున్నావో, ఏ సంఘంలో అయితే నువ్వు బలపడుతున్నావో, ఏ సంఘంలో అయితే నువ్వు సరిచేయబడుతున్నావో, ఏ సంఘంలో అయితే నువ్వు దేవుని రాకడకు సిద్ధపడుతున్నావో, ఆ సంఘంలో విడిచిపెట్టకుండా తప్పక నువ్వు వెళ్ళేవాడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ చోటే నువ్వు దేవుని రాకడకు సిద్ధపడేవాడుగా నువ్వు ఉంచావు, ఆ చోటే నువ్వు ఎదిగేవాడుగా ఉంచావు, ఆ చోటే నువ్వు సరిచేయబడేవాడుగా ఉంటావు. ఆయా సంఘంలో ఒకవేళ లక్షల మంది వెళ్తున్నారేమో, 1000 మంది వెళ్తున్నారేమో, 100 మంది వెళ్తున్నారేమో, ఒకవేళ తక్కువ మంది వెళ్తున్నారేమో ఆ సంఘంలో. కానీ అతి ముఖ్యంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఆ సంఘంలో నువ్వు సరిచేయబడాలి, ఆ సంఘంలో నువ్వు బలపడాలి, ఆ సంఘంలో నువ్వు ఎదిగేవాడుగా ఉండాలి, అలాగే ఆ సంఘంలో నువ్వు యేసు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడేవారుగా నువ్వు ఉండాలి. అలాగైతేనే ఆ సంఘంలో నువ్వు వెళ్తే కనుక నువ్వు దేవుని రాకడలో ఎత్తబడేవాడుగా నువ్వు ఉంటావు. ఒకవేళ ఇవన్నీ ఆ సంఘంలో జరగట్లేదు అని అంటే నువ్వు ఆ సంఘానికి వెళ్ళినా ఉపయోగం లేదు. ఎందుకనంటే ఒకవేళ 100 మంది, 1000 మంది, లక్షల మంది వెళ్ళినా ఉపయోగం ఏముంది? ఒకవేళ నువ్వు సరిచేయబడకపోతే, ఫలించకపోతే, బలపడకపోతే, సరిచేయబడకపోతే, యేసు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడకపోతే ఉపయోగం ఏముందండి చెప్పండి? ఉపయోగం ఏదైనా ఉందంటారా? ఉపయోగము ఏం లేదు. అందుగురించి దేవుడు ఈ 2 చోట్ల అతి ముఖ్యంగా దేవుడు ప్రతి ఒక్క బిడ్డల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఇదే. ఎజికేల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నా గొర్రెలను మంచి మేత చోట దేవుడు నడిపిస్తాడని అంటున్నాడు. ఎందుకు? ఆ మంచి మేత ఉన్న చోట గొర్రెలు బలహీనంగా ఉండదు, బలంగా ఉంటుంది, అలాగే మేతకు ఏ లోటు లేకుండా ఉంటుందని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ గొర్రెని మంచి మేత ఉన్న చోట దేవుడు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుడు మనల్ని
నడిపిస్తాడు. ఎలా? వాక్యంలో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 105 వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుడు నడిపించాలని ప్రతి ఒక్క బిడ్డలతో కోరుకుంటా ఉంటున్నాడు. కానీ దేవుడు ఎలాగ నడిపిస్తాడు అనంటే దేవుని వాక్యము ద్వారానే మనల్ని నడిపిస్తాడు. నీ వాక్యము నా పాదములకు దీపమే ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. నిజంగా ఒక వీడియోలో నేను చూసాను. ఏంటంటే ఒక వ్యక్తి అమాంతంగా సైకిల్లో వెళ్తూ ఉంటున్నాడు. సైకిల్లో వెళ్తున్న ఆ వ్యక్తి త్రోవని వెళ్తున్న సమయంలో కొంచెం చీకటిగా ఉన్నది. చీకటిగా ఉంటున్న సమయంలో ఎలాగెళ్తున్నాడో ఆ మనిషికి తెలియకుండా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి వెనకాల నుంచి ఒక వ్యక్తి కారు నడుపుతూ ఉంటున్నాడు. కారు నడుపుతున్న వ్యక్తి అమాంతంగా ఏం చేశాడంటే లైట్ ఆన్ చేశాడు. కారులో లైట్ ఆన్ చేయగానే ఆ వెలుగు చూడగానే ఆ వ్యక్తి, సైకిల్లో నడుపుతున్న వ్యక్తి, తనకు దారి అంటూ తెలిసిన తర్వాత తన మంచిగా నడుస్తూ ఉన్నాడు. అమాంతంగా ఈ కారులో కూర్చున్న వ్యక్తి ఏం చేశాడు, మళ్ళీ తిరిగి లైట్ ఆఫ్ చేశాడు. ఆఫ్ చేయగానే మంచి దారిలో వెళ్తున్న ఆ యవనస్తుడు అమాంతంగా తొట్టిల్లిపోయి వేరే దారిలో ఎక్కడికో దిక్కున వెళ్ళిపోతూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి కారులో కూర్చున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తిరిగి మళ్ళీ లైట్ వేస్తున్నాడు. లైట్ వేయగానే తన దారి తెలుసుకుని మళ్ళీ తిరిగి తన దారిలో వచ్చి ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు. నిజంగానే వెలుగు ఏం చేస్తుందనంట, దారి చూపిస్తుంది. ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలాగెళ్ళాలో ఆ వెలుగు అంటూ చూపిస్తుంది. చీకట్లో వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళాలో, ఏ రీతిగా వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉంటాం. కానీ వెలుగు ఏం చేస్తుందనంటే ఎలాగెళ్ళాలో నడిపిస్తుంది. అందుగురించి దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. కానీ ఎలాగ నడిపించాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఆయన వాక్యము ద్వారానే. ఆ వాక్యం ఏమన్నది తెలుసా? వెలుగే ఉన్నదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం ఏం చేస్తుందనంటే మనల్ని నడిపిస్తుంది. ఎలాగ నడవాలో, ఏ రీతిగా నడవాలో, ఏ త్రోవలో నడవాలో అనేది ఆ వాక్యం అనే వెలుగు ప్రతి ఒక్కరిని నడిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం మనము చదివితే గనుక, ధ్యానిస్తే గనుక మన జీవితంలో మనం ఎలాగ నడవాలో, మన జీవితంలో మనం ఏ రీతిగా నడుస్తే దేవునికి మహిమార్థంగా మనం ఉంటామో, దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారుగా ఉంటామో అనేది వాక్యం ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యం తెలుసుకోవడం బట్టి, చదవడం బట్టి అతి ముఖ్యంగా మనం తెలుసుకుంటాం. అందుగురించి దేవుని వాక్యం ఏమన్నదంట, దేవుని వాక్యము మనకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు ఏం చేస్తుందంటే మనం ఎలాగా నడవాలో నడిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమో నాకు భయపడను, నీవు నాకు తోడై ఉండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడండి. ఏ పరిస్థితుల్లో నడిపించాలి? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ ప్రతి ఒక్క పరిస్థితి నుంచి దేవుడు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో గాఢాంధకారయ లోయలో అనే పరిస్థితులు నువ్వు ఉన్నావేమో, లేదంటే అలాంటి అనుభవంలో నువ్వు ఉండి ఎలాగెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏం చేయాలో అని తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుందనంట, నిన్ను నడిపిస్తుంది. ఎలాంటి పరిస్థితులంట? గాఢాంధకార లోయలో నేను సంచరించిన ఏ అపాయముకు భయపడు. నిజంగానే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు నిన్ను నడిపించడం అంటే కేవలం దేవుడు నిన్ను ఎలాగెళ్ళాలో నడిపించేసి వదిలేయడం కాదు. దేవుడు ఏమన్నాడంటే ఆయన నడిపించాలి అని అంటే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఏ పరిస్థితిలో? ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుగురించి దేని విషయాన్ని బట్టి మనము భయపడొద్దు, దేని విషయాన్ని బట్టి మనము దిగులు పడొద్దు. కానీ విశ్వాసము ద్వారా మనము దేవుడు మనకు తోడే ఉన్నాడని మనము తెలుసుకునేవారుగా ఉందుముగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మనల్ని
నడిపిస్తాడు. అలాగే మనము రెండోది ఏంటంటే ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తాడు. వాక్యంలో కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 3 ఇంకా 4 వాక్యం, దేవుని కొరకు కనిపెట్టు వారిని ఎవరిని అనంట దేవుడు సిగ్గుపరచనీయడంట. దేవుడు కొరకు కనిపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన చేయడమే. దేవుని కొరకు కనిపెట్టడం అంటే ఎక్కడ కనిపెడతాం? మనము ప్రార్థనలోనే మనం కనిపెడతామండి. కనిపెట్టిన వారు ఎవరు? దావీదు. తన ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని యొక్క నిర్ణయాల కొరకు కనిపెట్టేవాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 10వ వాక్యం. దావీదుకు ఒక మంచి అలవాటు ఏం తెలుసా? తను ఏదైతే చేస్తాడో చేసే ముందనంట దేవుని సన్నిధిలో విచారము అనగా అంటే ఏంటి? దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని దగ్గర సమాధానం పొందుకున్న తర్వాతనే దావీదు తన జీవితంలో ముందుకు వెళ్ళేవాడంట. మనము కూడా ఈరోజు దేవుని మందిరానికి మనందరం వచ్చాం. ప్రార్థన చేసి మనం అందరం వచ్చామా? దేవుని సన్నిధిలో అడిగి వచ్చామా? ప్రభా, ఇదిగో దేవుని మందిరానికి నేను వెళ్తున్నాను ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నన్ను బలపరచు. నిజంగానేనండి, దేవుని మందిరం మనం ఎందుకు వస్తాం? బలపడ్డానికే కదా, తెలుసుకుంటానికే కదా, దేవుని రాకడకు సిద్ధపడ్డానికే కదా, దేవుని మహిమపరచడానికే కదా. మరి నిజంగానండి దావీదు ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటున్నాడు. డేవిడ్ వాజ్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ టు ఆన్సర్. ఫిలిస్తీయుల మీద కూడా యుద్ధము చేయడానికి వెళ్తున్న సమయంలో కూడా దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేసి. నిజంగానండి, యుద్ధంలో ఎన్నో యుద్ధాలు చేసిన దావీదు, యుద్ధము అంటే దావీదుకి భయం అంటారా? ఎన్నో యుద్ధాలు చేసి దావీదు ఎన్నో యుద్ధాల్లో విజయము పొందుకున్నవాడు, గెలుపు పొందుకున్నవాడు. తను నిజంగానే చూసుకుంటే కనుక ప్రతి యుద్ధంలో నెగ్గినవాడు. ప్రత్యేకంగా ఫిలిస్తీయుల మీద యుద్ధము చేయకుండా ముందు అడిగే అవసరమా? వెళ్ళి డైరెక్ట్ యుద్ధం చేస్తే అయిపోతుంది కదా? కాదు. కానీ అయినా కూడా దేవుని సన్నిధిలో విచారము చేస్తూ కనిపెడుతూ ప్రార్థన చేసి ముందుకు వెళ్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ఏది చేసినా కూడా ప్రార్థన పూర్వకంగానే మనం వెళ్ళేవారుగా ఉండాలి. అది ఇల్లు కొనుక్కోవడం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ, ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా వెళ్ళడమే చాలా మంచిది. ఏ రీతిగా అయితే దావీదు భక్తుడికి ఎలాంటి లోటు లేదండి. యుద్ధంలో హీఈస్ ఎక్స్పర్ట్, హీఈస్ టాలెంటెడ్. నిజంగానే యుద్ధము గురించి తెలియని వాడు కాదండి దావీదు. యుద్ధము గురించి అనేక విషయాలు తెలుసు, ఎలాగ ఫైట్ చేయాలో అవన్నీ తెలుసు. తెలిసిన తర్వాత కూడా దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టి సమాధానం పొందుకున్న తర్వాతనే ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈ అతి ముఖ్యంగా దావీదు ద్వారా మనం అతి ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే, దేవుని పట్ల ఉన్న ఆసక్తి మనకెంత ఉంది. నిజంగానండి, దేవుని పట్ల మనకు ఎంత ఆసక్తి ఉంది, దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలని ఎంత ఆసక్తి ఉందండి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేరి. ఆయన ఆలోచన కొరకు చూసారా? నిజంగానే చూసుకుంటే కనుక ఇజ్రాయేల్ ప్రజల్ని కూడా దేవుడు నడిపించాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. మీరు వెళ్ళిపోండి, ఇదిగో నేను చూపించబోతున్న మార్గంలో మీరు వెళ్ళండి అని చెప్పేసి అనలేదు. కానీ ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు నడిపించడం మాత్రమే కాదు, కానీ ఇజ్రాయేల్కి ముందే దేవుడు నడుస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేఘ స్తంభం వలె దేవుడు నడుస్తూ ఉన్నాడు, అగ్ని స్తంభం వలె దేవుడు నడుస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు కూడా మనకు తోడుగా ఉండడం మాత్రమే కాదు, మనం ముందే ప్రయాణము వెళ్తూ ఉంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు, ఎలాంటి నష్టాలు రాబోతుందో దేవుడికి తెలుసు. ఇవన్నీ బయలుపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు తోడుగానే ఉన్నాడంట, నడిపించాడనంట.
దేని విషయంలో, అనేక విషయాల్లో దేవుడు నడిపించాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? తొందరగా మర్చిపోయారు. ఎంత తొందరగా మర్చిపోయారు అంటే, ఎర్ర సముద్రము కంటే ముందు దేవుని సన్నిధిలో మొరపెడుతున్న వారు ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడినే మర్చిపోయారండి. అంత తొందరగా మర్చిపోయారు. దేవుడు చేసిన కార్యాలు నీ జీవితంలో ఎప్పుడు ఎల్లప్పుడూ మర్చిపోకుండా నిత్యము దేవుడు చేసిన మేలును నువ్వు జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే చూసుకుంటే కనుక ఇజ్రాయేల్ ప్రజలు ఎంత తొందరగా మర్చిపోయారు. నీ జీవితంలో కూడా దేవుడు చేసిన మేలును నువ్వు మర్చిపోతున్నావా? ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను లేవనెత్తాడు? ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను లేపాడు. ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో నిందల అవమానాల నుంచి మంచి పరిస్థితిలో దేవుడు నిన్ను నడిపించాడంటే దేవుడు నిన్ను మర్చిపోయావా? మర్చిపోయిన వారు అనేక మంది ఉన్నారండి. అనేక మంది దేవుడిని మర్చిపోతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజల వలె దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉందామా? దావీదు వలె దేవుణ్ణి స్తుతించేవారుగా ఉందామా? ఒక్కసారి మనము ఆలోచించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే రెండో వ్యక్తి ఎవరనంటే అబ్రహామును కూడా దేవుడు నడిపించాడు. హెబ్రేలు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలబడినప్పుడు విశ్వాసము బట్టి ఆ పిలుపుకు లోబడి. నిజంగానండి, అబ్రహాముకు దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? విశ్వాసము బట్టి ఆ పిలుపుకు ఏం చేశాడు? లోబడిపోయాడు. విశ్వాసం లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలేమో ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించాడు, వారు మర్చిపోయారు దేవుణ్ణి. అలాగే అబ్రహాంని దేవుడు పిలిచాడు, కానీ అబ్రహాము విశ్వాసముకు తండ్రి అయ్యాడు. అలాగే విశ్వాసంతో లోబడివాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే మనం ఇద్దరు వ్యత్యాసం చూద్దామండి. ఇద్దరికి దేవుడు తోడుగానే ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు, అలాగే అబ్రహాము కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఇద్దరికి దేవుడు తోడుగా ఉండి ఆ పరిస్థితి నుంచి దేవుడు నడిపించాడు. అబ్రహాముకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. ఇజ్రాయేల్కి ప్రజలకు తెలుసా అండి ఎక్కడికి వెళ్ళాలో? ఇజ్రాయేల్ ప్రజలు కూడా తెలియదు. ఎన్ని రోజులు పడుతుందో ఇజ్రాయేల్ ప్రజలకి తెలియదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు. అబ్రహాముకు తెలుసా ఎక్కడికి వెళ్ళాలా, ఎన్ని రోజులు పడుతుందో తెలుసా, ఏ చోట నివసించాలో తెలుసా? అబ్రహాము కూడా ఏం తెలీదు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయారు. అదే రీతిగా అబ్రహాము మర్చిపోకుండా విశ్వాసం చేత ఎదిగినవాడు. అబ్రహాం ఏం చేశాడంటే విశ్వాసం బట్టి లోబడ్డాడు. నిజంగానే మనం చూసుకుంటే కనుక మనము కూడా దేవుడు వీరిద్దరిని నడిపించాడు. నిజంగానే దేవుడు కూడా మనల్ని కూడా నడిపించాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? వెలుగై ఉన్న వాక్యము ద్వారా నేను నడవడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన ద్వారా కూడా నువ్వు నడిపించేవాడుగా నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందు గురించి ఒక మంచి పాట ఉన్నదండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపేస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే దేవుని నమ్మిన తర్వాత అండి కష్టాలు ఎక్కువైపోయిందండి, శ్రమలు ఎక్కువైపోయిందండి, నిందలు ఎక్కువైపోయిందండి, అవమానాలు ఎక్కువైపోయిందండి, దేవుని నమ్మకుండా ముందు ఎంతో బాగుండేదండి మా జీవితం అని చెప్పేసి అన్నవారు అనేక మంది. కానీ నేనేమంటా తెలుసా? ఎన్ని పరిస్థితులు అయినా కూడా, కష్టాల్లో, శ్రమల్లో, నిందలు, అవమానాల్లో, ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. ఆ కష్టాల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఆ శ్రమల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మనకు ఎప్పుడు కూడా విడువని దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విడువని దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం ఏ విషయంలో భయపడకుండా ధైర్యముతో నడిచేవారుగా ఉందుముగాక. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవాస్తుతులకు పాత్రుడా, మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యమన్న దేవుడు నాతో అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభా యేసయ్యా, మీరు మాకు నడిపిస్తున్న తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా యేసయ్యా, ఏ రీతిగా అయితే ఇజ్రాయేల్ ప్రజలకి నువ్వు నడిపించావో, కానీ ఇజ్రాయేల్ ప్రజలు నిన్ను మర్చిపోయారు ప్రభా. నువ్వు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోయారు ప్రభా యేసయ్యా. మేము కూడా ప్రభా మా జీవితంలో కూడా మేము ఎప్పుడు మీరు చేసిన కార్యాలు మీ జీవితంలో మర్చిపోకుండా నేను స్తుతించే వారిగా కృప చూపించండి. ఏ రీతిగా అయితే అబ్రహాముకు ప్రభా మీరు నడిపించారో, కానీ అబ్రహాము నీకు లోబడ్డాడు ప్రభా, విశ్వాసం ద్వారా లోబడ్డాడు. అలాగే మేము కూడా విశ్వాసం ద్వారా లోబడ్డానికి కృప చూపించండి ప్రభా. మీరు మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నారు ప్రభా. వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు, ప్రార్థన ద్వారా మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నారు. ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు ప్రత్యేక రీతిగా దర్శించండి, బలపరచండి, మీరు రాకడకు సిద్ధపరచండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలకి మీరు నడిపించండి ప్రభా. ప్రతి పరిస్థితుల నుంచి నడిపించండి. ఆ యొక్క కష్టాల్లో, శ్రమల్లో, నిందల అవమానాల్లో, ప్రతి పరిస్థితిలో నడిపించే వారుగా కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రార్థన మీరు ఆలకించిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.